ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఈ రోజు అయితే నెల్లూరు చేపల పులుసు అయితే మనం చేయబోతున్నాము. ఫస్ట్ ఆనియన్స్ అయితే బాగా సన్నగా చాప్ చేసేసుకోవాలి. దాని తర్వాత ప్యాన్ అయితే పెట్టుకొని తిరగమాత అయితే మనం వేసేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర కొంచెం వేసేసుకొని దాని తర్వాత ఆనియన్స్ బాగా దూరగా వేయించుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకోవాలి. ఎందుకంటే అల్లం పేస్ట్ వేయడం వల్ల మనకి నీసు వాసన అనేది ఉండదన్నమాట. ఈ అల్లం పేస్ట్ మొత్తము బాగా ఫ్రై అవ్వాలి. దాని తర్వాత సన్నగా చీలిన పచ్చిమిరపకాయలు అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం సన్నగా తరిగిన టమాటోస్ అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. అంటే ఇప్పుడు యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది అనమాట. జ్యూసీగా లాగా అవుతుంది. ఈ టమాటాలు బాగా మిక్స్ చేయడానికి కొంచెం 2 minutes ఉడికితే చాలా సరిపోతుందండి. అంతగా ఎక్కువ అవసరం లేదు. దాని తర్వాత ఫస్ట్ ఫిష్ అయితే మనం బాగా వాష్ చేసేసుకొని ఆ ఫిష్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని దాని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, అంటే మనం కారం ఎంత తింటామో అంత మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే 2 spoons అయితే నేను కారం యాడ్ చేశాను. దాని తర్వాత బాగా మిక్స్ చేసేసి మనం ఇప్పుడు చింతపండు పులుసు అయితే బాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇలా మసాలా మొత్తము ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు పులుసు అయితే మనం యాడ్ చేసుకుందామండి. చింతపండు పులుసు ముందుగానే మనం ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకోవాలి పక్కనే. అలా చేసుకుంటే ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. మనకి ఇప్పుడు ఎంత పులుసు కావాలో అంత వాటర్ వేసేసుకొని మనం చింతపండు పులుసు అయితే మనం ప్రిపేర్ చేసుకొని ముందుగానే పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇలా నూనె పైకి తేలేంత వరకు మనం బాయిల్ అయితే చేసుకోవాలి. ఇలా బాయిల్ అవ్వడానికి 15 minutes అయితే పడుతుంది. అప్పుడు దాకా మనం దీన్ని కవర్ చేసేద్దాము. చూసారా ఎంత బాగా కుక్ అవుతుందో? చాలా మంచి స్మెల్ వస్తుంది ఆ పులుసు ఉడకడము. అసలు ఎంత బాగుందో. ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాము. బాగా ఉడికింది. అసలు చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. స్మెల్కే మనకు ఆకలి అవుతుంది కదా. అందుకని చూడండి నూనె ఇంత బాగా పైకి వచ్చిన తర్వాతే మనం జీలకర్ర మెంతులు పొడి అయితే మనం వెయ్యాలి. అలా అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్లో వేయకూడదు, అలా లాస్ట్లో వేయకూడదు. మనకి పులుసు ఉడికేటప్పుడు మనం జీలకర్ర మెంతులు పొడి అయితే మనం యాడ్ చేసుకుని ఇంకా బాగుంటుంది. దాని తర్వాత ఫిష్ అయితే ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఫిష్ని ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే మనం వెయ్యాలి. అలా వేయకుండా మొత్తం వేసేస్తే మనకి ముక్క అనేది చెదిరిపోతుంది. చూసారా? ఇలా ఆ ముక్కలు వేసిన తర్వాత మనం గరిటె పెట్టకూడదండి. పెడితే ముక్కలు చెదిరిపోతాయి. అందుకని ఇలా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా ముక్కకి ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా తగులుతాయి అన్నమాట. అలా తగిలితేనే మనకి ఆ ముక్క కూడా మనకు టేస్ట్ వస్తుంది. దట్టు పులుసు కూడా చాలా రుచిగా ఉంటుంది. మనకి ముక్కలు వేసిన ఆ 2 minutesకి మనం మామిడికాయ కూడా తొక్క వలవకుండా మామిడికాయ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా? అలా వేసుకుంటేనే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయ వేసిన తర్వాత కూడా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా వేసేస్తే ఇంకా అసలు ఆ మామిడికాయ ఉన్న పుల్లదనం కూడా ఆ ముక్కకి ఇంకా బాగా పడుతుంది అనమాట. అప్పుడు వేసుకుంటేనే మనకి చాలా బాగా రుచిగా ఉంటుందన్నమాట. లాస్ట్లో కొంతమంది లాస్ట్లో వేస్తారు. లాస్ట్లో వేయడం వల్ల అంతేం ఉండదన్నమాట. ఇప్పుడు చూసారు ఎంత బాగా ఉడుకుతుందో? ఈ టైంలోనే మనం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇప్పుడు మామిడికాయ కొంచెం అంటే ఇప్పుడే చూసుకోవాలన్నమాట. పులుసు సరిపోతుందా లేదా, ఉడికిందా లేదా చూసుకొని 5 నిమిషాలు ఉడికినిచ్చుకొని పక్కన పెట్టేసుకుందాం. అంతే. చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి అసలు. అబ్బా, ఇలాంటి చేపల పులుసు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట. అలా అనిపిస్తుంది. పర్ఫెక్ట్గా ఉంది అసలు. చూడండి ఎంత బాగా మొత్తం కుక్ అయిపోయింది. అలా చేసుకోండి మీరు కూడా. సూపర్. ఇప్పుడు ఇంకా ఆఫ్టర్ చూడండి ఎంత బాగా ఉడికిందో అసలు. చూడండి నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటేనే ముక్కని. అబ్బా, అంత బాగా చాలా బాగుంటుందండి. ఇలా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. చేపల పులుసు ఎప్పుడు కూడా చేసిన వెంటనే తినడం కన్నా చేసిన తర్వాత మరుసటి రోజు తినడమే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. ఇలా మీరు కూడా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీకు నచ్చుతుంది.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్.